జీ కొండూరు మండలంలో పలు గ్రామాల్లో పార్టీ ముఖ్య నేతలు మరియు కార్యకర్తలతో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీ కొండూరు మండలంలో చిగ్గిరెడ్డిపాడు, వెల్లటూరు, కోడూరు, చిన్న నందిగామ, గుర్రాజుపాలెం, కుంటముక్కల, వెంకటాపురం గ్రామాల్లో పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ సాదరంగా స్వాగతించిన వారందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ వారితో మమేకమయ్యారు. 2 నెలల పాటు తన కోసం శ్రమించిన నాయకులు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరు లీలా శ్రీనివాసరావు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఫస్ట్, అది సెకండ్ ఇదని నేను అనుకుంటున్నా. 2 కలిసి జరుగుతాయని నేను అనుకుంటా ఉన్నా. మీ అందరికీ శ్రమపడ్డ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసడం కోసం మేము వచ్చుకొచ్చాను. నిన్న ఉదయం నుంచి మొదలెట్టే అన్ని గ్రామాలు ఇబ్రహీంపట్నం రూరల్ మండలం పూర్తయిని ఈరోజు మనం అటు నుంచి జీ కొండూరు మండలం కూడా కలుస్తూ వస్తూ ఉన్నాను. ఏమైనా మీ అందరికీ నా ధన్యవాదాలమ్మా. ప్రతి ఒక్కళ్ళు మీదే ఎలక్షన్ లాగా, మీరే కృష్ణప్రసాద్ లాగా చంద్రబాబు నాయుడు గారి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, నా కోసం మీరందరూ కష్టపడ్డందుకు మీ అందరికీ మరీ కలిసి ధన్యవాదాలు చెప్పేద్దామని చెప్పి ఊళ్ళోకి వచ్చాను. నమస్తే, అందరికి నమస్కారం. అందరికి నమస్కారం అండి. మీరు కష్టపడ్డ అందరికీ ఒకసారి వ్యక్తిగతంగా కలిసి ధన్యవాదాలు చెప్పి రావడం జరిగింది. మీ అందరికీ నా నమస్కారం. తప్పకుండా, ఎందుకంటే మీ ఊరు వచ్చేటప్పటికి గత ఎన్నికల్లో చాలా నష్టం జరిగింది తెలుగుదేశం పార్టీకి. దగ్గర 760 దగ్గర మరి ఇప్పుడు మీరు 760ని పూరించి దగ్గరికి నష్టం తగ్గించడం అంటే చాలా అదే చూద్దాం, మరి ఏం జరుగుతుందో చూద్దాం. తప్పకుండా ఏమైనా మీరందరూ చాలా కష్టపడ్డారు. గతంలో ఉన్న నష్టం అయితే ఇప్పుడు గ్యారెంటీ ఉండదు. సరే, లాభంలోకి వెళ్తుందా ఏంటి అన్నది అనేది రేపు 4వ తారీఖు చేస్తే కానీ మనకు బాగా అర్థం కాదు. ఏవైనా మిగతా కార్యక్రమాలు ఎట్లా జరిగినా నేనే వ్యక్తిగతంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి వెళ్ళాలని చెప్పి వచ్చాను. మీ అందరికీ నా నమస్కారం, నమస్తే. గెలవటం కంటే పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావటం అత్యంత ముఖ్యం. దానికోసమే నా మైండ్ అంతా, నా మనసు ఎక్కువ తపన పడతా ఉంది. తప్పకుండా ఇది అది 2 మీ అందరి ప్రేమతో, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి కష్టంతో పార్టీ గెలుస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.